ఇది నా డీమార్ట్ షాపింగ్. మంత్ కి డీమార్ట్ లో గ్రాసరీస్ కొన్నాను. అందరికీ తెలిసినవేలేండి, బట్ నేను కొనేటివి చూపించాలని చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇది బీకో బ్రాండ్. ఇది నేను ఇంతకు ముందు ఎప్పుడు వాడలేదండి, చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం నేను వాడుతున్నది. బట్ చాలా ఇదేం ప్రమోషన్ కాదు, బట్ చాలా విన్నాను దీని గురించి, ఈ మధ్య కాలంలో వింటున్నాను బాగుంటుంది అనేసి. ప్లస్ నాకు ఇది ఆఫర్కి వచ్చింది. దీనిపైన కాస్ట్ 205 ఉంది, కానీ నాకు ఇది ఒక 150 అరౌండ్ సంథింగ్ అలా వచ్చింది, ఆఫర్లో వచ్చింది. బట్ బాగుంటుందని విన్నాను, సో నేను కూడా ట్రై చేయాలి. ట్రై చేసి బాగుంటే మీకు అందరికి మళ్ళీ సజెస్ట్ చేస్తాను. ఇది తర్వాత కిచెన్ స్ప్రే, సో కంపల్సరీ కావాలి కదా. సో డే బై డే అలా కొట్టామా, క్లీన్ చేసామా, పెట్టేసామా అని ఈజీ అండ్ సింపుల్ టెక్నిక్ అనమాట. ఈ బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇది నేను మామూలుగా 2 తీసుకుంటాను, ఈసారి ఒకటే తీసుకున్నాను. మామూలు ఆఫర్లో ఉంటుంది డిమార్ట్ లో, బై 1 get 1. బట్ ఈసారి ఒకటే ఉండింది, ఏమో మరి అందుకని తీసుకున్నా. ఇంకా ఇదైతే ఇది విమ్ లిక్విడ్. ఇది ఏం అందరికీ తెలిసిన వేరేంటి, కాకపోతే నేను యాక్చువల్గా లిక్విడ్ వాడను, సోపే వాడేదాన్ని. ఆ సోప్ వాడడం వల్లే ఏమో తెలియదు, కానీ సామాన్లు తోమిన తర్వాత వైట్ గా, మీ అందరికి కూడా మేబీ ఆ ప్రాబ్లం ఉంటుంది, అలా అవుతూ ఉంటుంది. అది సోప్ వల్ల అని చాలా మంది చెప్పారు. సో లిక్విడ్ కి మారితే లిక్విడ్ అలా ఉండదు అని చెప్పారు. నాకు సోప్ అయితే ఈజీగా 2 months వస్తుందండి. ఒకసారి ఒక ప్యాక్ తీసుకుంటాను, 5-6 అలా ఉంటాయి కదా, అలా తీసేసుకుంటే 2 months అలా వస్తుంది. ఇది ఎన్నాళ్ళు వస్తుందో చూడాలి, వాడిన తర్వాత చెప్తాను ఎన్నాళ్ళు వచ్చింది అని. ఇంకా ఇది వెర్మిసెల్లి సేమియా. నాకు సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం, మా హస్బెండ్ అస్సలు తినరు అనమాట. ఇది సేమియా నా కోసం అన్నట్టే ఒక రకంగా, అంటే మేము కొంచెం తక్కువే, అదే నేను ఒక్కదాన్నే కదా, ఎప్పుడో ఒకసారి చేసుకుంటూ ఉంటాను. మా పిల్లలు కూడా పెద్దగా తినరు, వాళ్ళకి నేనే బలింతంగా ఫీడ్ చేస్తూ ఉంటాను, కొంచెం వీటితో కదా, సో మంచిదే అనేసి అలా ఇస్తూ ఉంటాను అనమాట. ఇది ఆఫర్ అనేం కాదులేండి, నార్మల్ గానే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ అందరికీ అవసరమైంది కదా, అలాంటి జుట్టు లేని వాళ్ళకైతే ఇంకా చాలా అవసరం అనమాట. ఇది పెద్ద తీసుకున్నాను. దీంట్లో యాక్చువల్ గా మా మమ్మీ పంపిస్తారు నాకు ప్రతిసారి, ఊరి దగ్గర నుంచి కాంచి అన్ని ఆకులు అవి ఇవి వేసి. బట్ ఈసారి నేనే ఇక్కడ అయిపోయిందని చెప్పి తీసేసుకున్నాను. నేనే కాంచుకుంటానండి ఈసారి, వేడి చేసి కరివేపాకు ఏదో చూసాను, మొత్తానికి టిప్పు ఎంత మటుకు వర్క్ అవుతుందో తెలీదు, బట్ నేనే చేసుకుంటాను. ఇంకా హనీ, ఇది వచ్చి ఇంతకు ముందు అంత వాడేదాన్ని కాదు, ఈ మధ్యలో నేను కొంచెం గుడ్ గర్ల్ అంటే డిటాక్స్ పర్సన్ అయ్యాను. సో మార్నింగ్ లేసి డిటాక్స్ డ్రింక్ తాగుతున్నాను. సో దానికి ఖచ్చితంగా హనీ కావాలి, లేకపోతే చేదు. అందుకు కిస్మిస్ నాకు కంపల్సరీ కావాలండి, ఎందుకంటే నేను డే బై డే ఓట్స్ తింటాను. ఓట్స్ లోకి నాకు ఖచ్చితంగా కిస్మిస్ ఉండాలి, ఎందుకంటే ఆ స్వీట్నెస్, కిస్మిస్ డేట్స్ ఈ రెండింటితోనే వస్తుంది కదా, హెల్త్ కి మంచిది. ప్లస్ స్వీట్నెస్ రావాలంటే ఖచ్చితంగా ఇది కావాల్సింది, సో నేను కిస్మిస్ కంపల్సరీ పెట్టుకుంటాను. ఇంకా ఇది వీటిని లూఫ్ అంటారంటండి. నేను ఎంతసేపు బాతింగ్ స్క్రబ్ అని సెర్చ్ చేస్తుంటే అది రావడమే లేదు. ఆ తర్వాత చాట్ జీపీటీలోకి వెళ్ళి వీటిని ఇంగ్లీష్ లో ఏమంటారు అని కనుక్కొని ఇంగ్లీష్ లో లూఫ్ అంటారంట, అలా వెతికిన తర్వాత వచ్చింది. ఇది 2 మా పిల్లలకి. ఇంకా మా లిక్విడ్, ఏంటక్క ఇంత తీసేసుకున్నావు, ఇంత వాడతావా అని అనుకోకండి. ఇది నాకు 6 liters. నాకు ఇది 4 months వస్తుంది. నేను ప్రతిసారి అలాగే తీసుకుంటానండి. ఇది మాత్రమే ఆఫర్లో ఉంటుంది కదా, సో 1200 సంథింగ్ 700 అలా ఉంటుంది అనమాట ఆఫర్లో, అందుకని తీసేసుకుంటాను. ఇది నాకు ఒకసారి తీసుకుంటే 4 months అటు ఇటు చూసే పని ఉండదు అనమాట లిక్విడ్స్ గురించి. తర్వాత నెక్స్ట్ క్యాంపర్, మామూలుగా కొంచెం చిన్నదే తీసుకుంటే ఈసారి కొంచెం పెద్దది తీసుకున్నాను. నెక్స్ట్ క్రిస్టల్ సాల్ట్, మాకు ఎక్కువ వాడేది కూరల్లో కూడా అందరూ చాలా వరకు నార్మల్ సాల్ట్ వేస్తుంటారు, మేము ఎక్కువ క్రిస్టల్ సాల్ట్ వాడతామండి. మాకు అలా అలవాటు అయిపోయింది, మా సైడ్ మేము ఎక్కువ క్రిస్టల్ సాల్టే వాడతాం. సో మాకు కంపల్సరీ 2 months కి 2 packets అనేది ఉండాల్సిందే. ఇంక ఇవి సోప్స్ అందరికి నార్మల్ గా. తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ, ఇదేంటి అనుకుంటే నేను యాక్చువల్ గా ఫెయిర్ అండ్ లవ్లీ నిలిపేశాను, ఇప్పుడు దగ్గర ఒక 6 months అయింది. అంటే నేను సన్ స్క్రీన్ కి మారానులేండి, అంతకు ముందు మనం ఈ పర్సనే ఇదే వాడేవాళ్ళము. ఇప్పుడు ఈ మధ్యలో నేను సన్ స్క్రీన్, ఈ మధ్యలో అంటే ఒక 6 months నుంచి సన్ స్క్రీన్ కి చేంజ్ అయ్యాను. సో ఆ సన్ స్క్రీన్ పూసినప్పుడు ఏమంటే, అంటే బాగుంటుంది, బట్
స్టిల్ ఎక్కడో కొంచెం ఎక్కువ అలా పూసామంటే కొంచెం ఆయిలీ కనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఎక్స్ట్రా క్రీమ్ లాగా పనికొస్తుంది. నాకు ఇంకేం నేను మేకప్ ఏం వేయను. సో అలా పనికొస్తుందని ఇది తీసుకున్నాను. తర్వాత చాట్ మసాలా. ఈ చాట్ మసాలా ఏమంటే మామూలుగా రెగ్యులర్ గా అయితే అంత వాడము. బట్ ఇప్పుడు కొంచెం కొంచెం ప్రయోగాలు చిన్న చిన్నగా చేస్తున్నాను. సో వాటికి యూజ్ అవుతుందని ఇది. ఇంకా నెక్స్ట్ కంఫర్ట్. సో అందరికి తెలిసిందే కాబట్టి ఇది నాకు 2 months రాదు. మేబీ నేను ఎక్కువ పోస్తాను అనుకుంటా. సో నాకు ఇది 2 months రాదనమాట. బట్ కడివేస్తుంటాను, మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేసుకుంటాను. కొంచెం తగ్గించాలి అనుకుంటాను ప్రతిసారి, బట్ ఎందుకో స్మెల్ బాగా రావాలనో ఏమో కొంచెం ఎక్కువే వాడతానులేండి. 1.5 కప్పు అలా వేస్తాను, అందుకనే ఏమో అంత 2 months రాదు. పెప్పర్. పెప్పర్ చిన్నదే తీసుకున్నాం, ఏమంత ఎక్కువ ఏం వాడము. మిరియాల పొడి, తర్వాత రసంలోకి మిరియాలు వాడేద్దాం అంతే. అది మేము జీలకర్ర పప్పు, కందిపప్పు అవన్నీ ఎక్కువ వేస్తాం కాబట్టి మిరియాలు కొంచెం తక్కువే వాడతాము, అందుకే చిన్నది. ఇవి కుకింగ్ సోడా 2 తీసుకున్నా. మీరు నా ముందు బ్లాగ్స్ చూస్తే మేము ఎక్కువ టిఫిన్స్ మార్నింగ్ టైమ్స్ లో దోశలు, ఇడ్లీలు ఇవే ఉంటాయి మాకు. సో వాటికి కంపల్సరీ సోడా ఉండాలి కదా, అందుకే 2 ప్యాకెట్లు. నెయ్యి. అబ్బా నెయ్యి కాస్ట్ ఏంటండి బాబు, అసలు ఎంత కాస్ట్, కొనాలంటేనే భయం వేస్తుంది. అసలు సూపర్ కాస్ట్. ఇది 200 ml 200 రూపీస్ ఉంది, 186. నాకు కొంచెం ఆఫర్లో తగ్గి అక్కడికి 170 సంథింగ్ అలా పడినట్టుంది. నెయ్యి అయితే చాలా కాస్ట్లీ ఉంది. ఇంకా పేస్ట్, ఇది 2 తీసేసుకున్నా. ఇది అగరబత్తి. మీరు ఎవరైనా ఈ బ్రాండ్ ట్రై చేయకపోతే ట్రై చేయండి. అంటే ఇంతకు ముందు వాడి అబ్బాయి ఇది స్మెల్ రావట్లేదు అని, మంగళదీప్ లోనే కూడా చాలా వరకు చాలా ఫ్లేవర్స్ అనేవి అసలు స్మెల్ రావు. బట్ ఇది సెంట్, మంగళదీప్ సెంట్ 3 in 1 చార్కోల్ ఫ్రీ అనమాట. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ, నిజంగానే బాగుంటుంది. పెట్టిన ఒక ½ an hour తర్వాత చూడండి ఇల్లంతా గుమగుమలాడిపోతుంది స్మెల్ పిలిస్తే. ఇది నాకు యాక్చువల్ గా మా వదిన సజెస్ట్ చేసింది, అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను, చాలా బాగుంటుంది. ఇది స్క్రబ్స్ లేదు. తర్వాత ఇది చెక్క అయిపోయింది ఇంట్లో, అందుకని తీసేసుకున్నాను పెద్దదే. ఈ దీపం ఆయిల్ కూడా అంతే అండి, అసలు ఎంత కాస్ట్ ఉంటున్నాయో. మామూలు ఆయిల్కి ఏం తీసుకోవట్లేదు. ఇంకా ఇది నాకు ఎస్కే ఆనందం బ్రాండ్ లో కొంచెం తక్కువ పడింది. ఇంకొక బ్రాండ్ ఉంటది, నాకు పేరు ఐడియా రావట్లేదు, దీపం ఆయిల్ నువ్వుల నూనె అని. అది అది ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ 500 ml 130 సంథింగ్ అలా, 120 అరౌండ్ అలా ఉంటుంది. చాలా కాస్ట్ ఉంది. ఇది కొంచెం తక్కువ పడింది అండి. ఇది ఫుల్ ప్యాకేజ్ లో ఉంది. న్యూటెల్లా ఫుల్ ప్యాకేజ్ లో ఇచ్చాడు, అంటే గ్లాస్ బాటిల్ కదా, సో అందుకని వాడు ఫుల్ ప్యాకేజ్ లో తీసుకొని వచ్చాడు. మేము వాడుతూ ఉంటాను పిల్లలకి బ్రెడ్ పైన అలా అప్పుడప్పుడు. నాకు ఇది 2 months పైన వస్తుంది, అప్పుడప్పుడు నేను యూజ్ చేస్తాను కదా, సో అందువల్ల 2 months పైన వస్తుంది. తర్వాత ఇది పసుపు, పేస్ట్, కోల్గేట్. మా పిల్లలు ఈ వైట్ పేస్ట్ తప్ప వేరే తీసుకోరండి, అది ఏంటో నాకు అర్థం కాదు. అందరూ ఏవేవో బ్రాండ్స్ కొత్త వచ్చాయి. ఇది కోల్గేట్ ఓల్డ్ వర్షన్, ఈ వర్షన్ మాత్రమే తీసుకుంటారు. అది తీయగా ఉంటుందో, లేకపోతే పిల్లలు కదా మేబీ ఎంత లేదన్నా కొంచెం చేస్తూ ఉంటారు, అందుకనే ఏమో తెలియదు. మేము మామూలుగా డాబర్ రెడ్ చూపించారు కదా, ఇది వాడతాము. ఇది తీసుకొని ఉంటారు, అస్సలు ఇది వేసుకోమంటారు, ఎందుకంటే ఇది కారంగా ఉంటుందంట, ఇది కొంచెం ఘాటు ఉంటుంది కదా. సో అట్లా ఇది డిఫరెన్స్. నెక్స్ట్ డవ్ సోపు. ఇది ఎందుకు అంటే, ఇది మా బాబు కోసము. మా బాబుది ఫుల్ డ్రై స్కిన్ అండి, అసలు ఎంత డ్రైగా ఉంటుందంటే ఇంకా చలికాలం అయితే దారుణంగా ఉంటది. నేను చాలా సోప్స్ వాడికి ట్రై చేసి చూసాను, మార్చి ఏది సెట్ కాలేదు. ఇది pH లెవెల్ తక్కువ ఉంటుంది అంటారు కదా, సో అలా ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వర్క్ అయ్యింది వాడికి. మీలో కూడా ఎవరైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఈ డవ్ సోప్ ట్రై చేయండి, నిజంగానే చాలా బాగుంటుంది, స్మూత్. బట్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి అస్సలు పనిచేయదండి, అస్సలు ట్రై కూడా చేయదండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే, నాది ఆయిలీ స్కిన్. ఇప్పుడు కాదులేండి, నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడే ట్రై చేశాను ఈ డవ్ ని, అస్సలు జిడ్డు పోదు, ఏమి పోదు, కానీ ఇది చాలా మంచిది అంటారు. సో డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బెస్ట్, యూజ్ చేయండి ఎవరైనా కావాలంటే. తర్వాత ఇది అప్పడం. నేను ఒకటి పెడితే వీడొకటి ఇచ్చాడండి. నేను మామూలు అప్పలాలు పెడితే, మేము అప్పలాలు తింటాము ఈ పప్పు అన్నంలోకి, రసం అన్నంలోకి, వాటిలోకి. నేను ఒకటి పెడితే సంబంధం లేకుండా ఇచ్చాడు వాడు. అంతా అయిపోయిన తర్వాత, పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ ఇచ్చాడు. అవుట్ ఆఫ్ స్టాక్ ఇచ్చిన లేకపోయినా పర్వాలే, వీడు దీన్ని ఏంటో పంపించాడు.
ఇది ఎలా ఉంటుందో టేస్ట్ నాకు కూడా తెలియదు, వాడతాను. ఒకవేళ బాగుంటే మీకు కూడా సజెస్ట్ చేస్తాను. లిజిత్ బ్రాండ్ నుంచి అంట. తర్వాత హార్లిక్స్, ఇది 750 గ్రామ్స్ది. ఏమక్క హార్లిక్స్ అనకండి, కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు, నాకు తెలియదండి. బట్ నేను మా పిల్లలప్పటి నుంచి వాడుతున్నాను, బాగానే ఉంటుంది వాళ్ళకి కూడా. సో అందువల్ల వాళ్ళకి అలవాటు. సో ఇది హార్లిక్స్ లేకపోతే పాలు తాగడానికి ఇదంటారు, అంతకి ఇష్టంగా తాగరు. సో అందుకనేసి హార్లిక్స్. ఇంకా ఇంగువ, బాత్రూమ్ క్లీనర్, ఏం లేదు. తర్వాత ఇది లాస్ట్ అండ్ ఫైనల్ బిస్కెట్స్. ఏంటక్క ఇన్ని తీసుకున్నావు, ఇన్ని వాడతావని. ఇది నేను 2 months వాడతానులేండి, అప్పుడప్పుడు ఇస్తాను. ఎంత లేదన్నా పిల్లలు కదా, సో పాలు తాగేటప్పుడు తినేదానికి ఏదో ఒకటి కావాలి అంటారు. నాకు కొంచెం బెస్టే అనిపించింది. అదే ఇప్పుడు చెప్తున్న ప్రకారం అది తినకూడదు, ఇది తినకూడదు అని, ఏది తినకూడదు, ఏది తినాలో కూడా తెలియట్లేదు. బట్ స్టిల్ ఏమో వాడుతూ ఉంటాను. కానీ ఎక్కువే వాడతానులేండి. ఇది ఇప్పుడు తీసుకున్నాను, నాకు నియర్లీ 2 months, 2.5 months కూడా వస్తుంది. సో ఇది మొత్తం నా సరుకులు. రిలయన్స్, సారీ డిమార్ట్ సరుకులు. ఎందుకు రిలయన్స్ అని ఫ్లోలో వస్తుందంటే, మేము మామూలుగా రెగ్యులర్ గా రిలయన్స్ లోనే తీసుకుంటాం. మాకు రిలయన్స్ దగ్గర ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు అనుకోండి, అంత డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంత తక్కువ డిస్టెన్స్ కి కార్ తీసుకెళ్ళలేము. సో అక్కడ తీసుకెళ్ళినా మళ్ళీ అక్కడ పెట్టి, అంటే బైక్ లో వెళ్తాము. బైక్ లో ఇన్ని సరుకులు కొనాలంటే కష్టం. ఎందుకంటే నేను ఇవి హౌస్ కి నీడ్, అవి వచ్చి స్టమక్ కి నీడ్. రిలయన్స్ లో తీసుకుంటాను. అంటే పప్పులు, ఉప్పులు, ఇవన్నీ ఉంటాయి కదా, కందిపప్పు, శనగింజలు, ఇలాంటివన్నీ అక్కడ తీసుకుంటాను అనమాట. ఎందుకంటే అక్కడ లూజ్ లో దొరుకుతాయి. డిమార్ట్ లో కూడా లూజ్ లో ఉంటాయి, బట్ డిమార్ట్ లో అక్కడికి వెళ్తేనే లూజ్ లో దొరుకుతాయి. ఆన్లైన్ లో ఇవే ఉంటాయి కదా ప్యాకెట్స్. సో అందుకనేసి ఇవి తీసుకున్నా. నాకు ఇది రిలయన్స్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను లూజ్ తీసుకునేస్తాను. యాక్చువల్ గా అవి కూడా 1 week అయిపోయింది నేను తీసుకొని వచ్చి, బట్ నేను షూట్ చేయలేదు. నాకు ఆ రోజు కొంచెం టైర్డ్ గా అనిపించి నేను అవి తీయలేదు. అవి నాకు 5,000 అయ్యింది, ఇవి నాకు మొత్తం 5,200 అయ్యింది. దీంట్లో ఇంకా ఒకటి మిస్ అయింది, పాస్తా పెట్టాను. అది 50 రూపీస్ లేండి, అది మిస్ అయ్యింది. మిస్ అయింటే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది అది. వదిలేసి ఇవన్నీ పెట్టాను అనమాట. ఇవి మొత్తం నాకు 5,200 అయింది. అవి పప్పులు అవన్నీ తీసుకునింది, అది నాకు 4,500, నియర్లీ 10,000 అయ్యింది. ఇవన్నీ ఏంటక్క 1 month కి 10,000 అని అనుకోకండి. నాకు ఇవి 2 months వస్తాయి. నేను ఇవి కొన్ని 2 months పైన కూడా వాడతాను, కొన్ని 2 months కరెక్ట్ గా సరిపోతాయి. అక్కడ తీసుకున్న ఆ సరుకులు కూడా అంతే. సో నాకు 2 months కి నేను షాపింగ్ కి వెళ్ళను తర్వాత. అంటే వీటికి ఇలాంటి వాటికి, ఇంకా నార్మల్వి ఏదైనా కావాలంటే మిల్క్ అలాంటివి తెచ్చుకుంటాం, కానీ ఈ సరుకులు అనేటివి నాకు సరిపోతాయి అనమాట. ఇది నా డిమార్ట్ షాపింగ్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బై బాయ్.